వాళ్ళ బాబాయ్ వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వాళ్ళ బాబాయ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆమె బాగా ఏడుస్తది. నానమ్మ నేను కూడా బాబాయ్ వాళ్ళతోని ఊరికి పోతా, నేను కూడా బాబాయ్ వాళ్ళతోని ఊరికి పోతా అని చెప్పి బాగా ఏడుస్తది. వాళ్ళ నానమ్మ అంటది వద్దమ్మా వద్దు, మీ నాన్న వస్తే తిడతాడు అని చెప్పుకుంటూ సంజాయిస్తా ఉంటే అప్పుడే వాళ్ళ డాడీ వస్తాడు. వచ్చి ఏమైందమ్మా ఏడుస్తుంది పాప అని అంటే, వాళ్ళ బాబాయ్ వాళ్ళతోని ఊరికి పోతా అని అంటున్నదిరా, ఇట్లా మీ పెద్దనాన్న వాళ్ళ కొడుకు వచ్చిండు, అదేం సిటీకి పోతున్నాడంట, సిటీలో పని చేసుకునడానికి వెళ్తున్నాడంట. సో అక్కడికి తీసుకొని పోతా సిటీకి, పాపను కూడా తీసుకుపోతే సిటీలో నాతో పాటు ఉంటుంది, అక్క వాళ్ళు కూడా ఉన్నారు కదా పెద్ద చిన్నమ్మ తీసుకుపోతాను అన్నాడురా, నేను పంపించలేదు నువ్వేమంటావు అని చెప్పేసి, మరి పంపిస్తావా నీ కూతుర్ని అని వాళ్ళ నాన్న వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాన్నని అడిగింది. అయితే వాళ్ళ నాన్న ఉండేసి వద్దమ్మా నేను మంచిగా చదువుకోలే, కనీసం నా కూతురు అన్న బాగా చదువుకోవాలమ్మా, వద్దు అని స్కూల్ పంపిద్దాం మంచిగా చదువుకొని అని చెప్పేసి వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నమ్మకి చెప్తారనమాట. అయితే ఆ పాప వాళ్ళ డాడీకి కూడా అంటాను, నాన్న నేను పోతాను నాన్న, నేను సిటీకి పోయి బాబాయ్ వాళ్ళతో ఉంటాను అని అన్నది. అయితే ఆ అమ్మాయి అలా అంటే వాళ్ళ డాడీ ఏమన్నాడో నేను మీకు నెక్స్ట్ పార్ట్లో